రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం. టెక్కలిలో కూతులతో సహా భర్త దువ్వాడ ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది భార్య దువ్వాడ వాణి. దువ్వెల మాధురి ఆత్మహత్యా యత్నంతో ఈ కుటుంబ కథా చిత్రం మరొక మలుపు తిరిగింది. అసలు భార్యాభర్తలు పట్టు వీడతారా? దేనికోసం వీళ్ళిద్దరూ ఇంతలా భీష్మించి కూర్చున్నారు? ఎవరి వాదన ఏంటి? ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. నా జీవితంలో మంచి చేద్దాము, కష్టపడదాము, ప్రజల కింద కష్టపడదాము, రాజకీయాల్లోకి వద్దాము, రాజకీయంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక మంచి ఆలోచనతో వచ్చిన నాకు జీవితంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటానని, కుటుంబం నుంచే తిరుగుబాటు ఎదుర్కొంటానని, భార్య నా పైన దాడి చేస్తుందని, పిల్లల్ని కూడా మాట్లాడించేటట్లు చేస్తుందని నేను ఎప్పుడు నా జన్మలో ఊహించలేదు సార్. ఆఖరికి తీవ్రమైన సంక్షోభం, తీవ్రమైన సంఘర్షణలతో సతమతమవుతున్నాను సార్. చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? సమస్యలకు పరిష్కార మార్గం కాదు. అందుకే నాకు నేనుగా ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. రోజు రోజుకి మా పరువులు పోయే పరిస్థితి ఉంది. మా పిల్లలు, మా లైఫ్స్ అన్ని రోడ్డు మీద పడిపోతున్నాయి. అందరూ గమనిస్తున్నారు. వీడియోలు అన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు. అందుకే మేము ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఎలక్షన్ ముందు సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది. విత్ ఇన్ 4 months చాలా చేశాం. చాలా సమస్య పరిష్కారానికి చాలా కృషి చేశాం. నాకు ఒకటే తెలుసు, ఆయన ఒక బ్లాక్మెయిల్కి గురవుతున్నారు. నిన్న ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తితో మనకు తెలుసు. సూసైడ్లు చేసుకుంటాను, చచ్చిపోతానని చెప్పేసి మాకు బ్లాక్మెయిల్ చేసుకొని, మా కుటుంబ సభ్యులకు బ్లాక్మెయిల్ చేసుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనం ఏమైనా టెర్రరిస్టులమా, తీవ్రవాదులమా? మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాము, మనం దేవుళ్ళమా? అన్నిటికీ ఎవరో ఒక తోడు, నీడ, మంచి చెడు, కష్టము సుఖము వస్తుంది. దాన్ని పరిష్కారం ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి. కానీ ఆ సమస్యని పెద్ద చేసుకొని ఆ సమస్యని ఏదో బయటకు రాకుండా కప్పిపుచ్చేయాలని చెప్పేసి రోజు రోజుకి అతను ఒక్కడు మునిగిపోవడం లేదు, నేను మునిగిపోతున్నాను, నా పిల్లలు మునిగిపోతున్నారు. అందరూ ఇదే బయట వ్యక్తి అయితే నాకు సంబంధం లేదు కదా, ఇది నా ఫ్యామిలీ రిలేటెడ్. హోదాని నేను ఇచ్చిస్తే వచ్చేస్తుందా సార్? నేను మిమ్మల్ని ఎమ్మెల్యేని, ఎంపీని చేసేయగలనా? నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నా రాజకీయం అంతా మీకు అప్పచెప్పేస్తానని విశ్వామిత్రుడిలాగా దారబోస్తే మీకు వస్తుందా? అది జరుగుతుందా? ఏంటి అసలు నాది? అసలు విచిత్రం ఏంటంటే, దువ్వాడ వాణి తండ్రి ఎవరైతే రాఘవరావు ఉన్నారో, రాఘవరావు తాలూకా తల్లి, దువ్వాడ శ్రీనివాస్ తాలూకా తల్లి ఎవరైతే లీలావతి ఉన్నారో, లీలావతి గారి తాలూకా తల్లి స్వంత అక్క చెల్లెలు. రక్త సంబంధంతో ఒకే రక్తంతో పుట్టిన వాళ్ళు. ఆ రక్తంతో పుట్టిన ఒక అక్క చెల్లెల తాలూకా సంతానం రాఘవరావు, దువ్వాడవాణి అయితే, మరో అక్క చెల్లెల తాలూకా సంతానం మా అమ్మ, మేము. మరి ఇందులో ధనవంతులు ఏంటి, పేదరికం ఏంటి సార్? ఆ ఇద్దరు అక్క చెల్లెలు ధనవంతులు అయితే మేము ధనవంతులే, ఆ ఇద్దరు అక్క చెల్లెలు పేదవాళ్ళు అయితే మేము పేదవాళ్ళు. ఇది ధనము పేదవాడు ఇదేంటి సార్? మా అమ్మని తిట్టడం ఏంటి సార్? మా అమ్మ 30 ఏళ్లలో ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా మా గుమ్మానికి రాలేకపోయింది సార్. మా అమ్మ 30 ఏళ్లలో నేను కూడా అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళలేకపోయాను సార్. ఒకవేళ నేను అమ్మ దగ్గరికి వెళ్తే కొన్ని నెలలు గొడవ జరుగుతుంది సార్ మా ఇంట్లో. దివ్వెల మాధుర్యులు కాదండి, ప్రధానంగా వాళ్ళ అమ్మ అన్నదమ్ములు. దివ్వెల మాధురి అని ఆవిడ ట్రాప్ చేసింది. దాని వెనక సహకారం అనేది వీళ్ళ అమ్మ అన్నదమ్ములు. ఏదో అనుకున్నారు, ఏదో రకంగా బుక్ అయిపోయారు. ఎంతో మంది వస్తుంటారు, ఆ రకంగా బుక్ అయిపోయారు. దీని వెనక వాళ్ళ కుటుంబ సభ్యులే. క్లియర్గా సినిమా అందరికీ తెలుసు. దాంట్లో మా ఫ్యామిలీని బలి చేసేస్తున్నారు. పిల్లల అభిమానము, పిల్లల్ని బ్లేమ్ చేయనప్పుడు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళరా? పిల్లలు ఉన్నాయండి, నేను వెళ్ళిపోతాను. తల్లి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలేదా? తిరుపతి పెళ్లికి తీసుకెళ్ళాం మా అమ్మని. పెళ్లికి తీసుకెళ్తే పెళ్లి సమయం వచ్చినప్పటికీ మా అమ్మకి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా, నువ్వు ఆ పెళ్లికి రావడానికి వీల్లేదు, నువ్వు గదిలోనే ఉండాలి, నువ్వు అక్కడికి రాకు అని చెప్పి అనకూడని మాటలు, ఇంకా అనకూడని మాటలు. మా నాన్న చనిపోయినాడు కదా, అలాంటి వాళ్ళు ఆ పెళ్లికి రాకూడదని ఇలా అనొచ్చండి అతకి. ఆఖరికి మీకు తెలుసా, తిరుపతి వరకు వచ్చిన మా అమ్మ తిరుపతి సన్నిధిలో పెళ్ళవుతుంటే మనవరాలికి అక్షంతరాలు వేయడానికి రాలేకపోయడానికి కారణం నేనా? చెప్పమనండి. మా అమ్మ వచ్చి నా కూతురికి అక్షంతలు వేస్తే నాకు ఇష్టం ఉండదా?
మరి మా అమ్మ వచ్చి నా కూతురికి అక్షంతలు అయ్యలేని పరిస్థితి, పెళ్లి పందిరి దగ్గరికి రాలేని పరిస్థితి ఎవరు కల్పించుంటారు? నేనా వాడియా? ఇప్పటికే రోడ్డు ఎక్కిపోయారు. మీరు రోడ్డు ఎక్కిపోయి నువ్వు 80 సంవత్సరాలు నీ జీవితం అయిపోయింది, నా జీవితం తినేసావు, ఇంకా నీ మనవల జీవితం కూడా నువ్వు తినేయడానికి సిద్ధమైపోయావు. నీలాంటి మహాతల్లికి భగవంతుడు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి అనకూడదు, ఇంకా దేవుడే ఇలాంటి వ్యక్తులకు చూడాలని కూడా కోరుకుంటున్నాను. పెళ్లి కూడా గొడవలతో అయింది, పెళ్లి కూడా చాలా గొడవలతో అయింది. పెళ్లి అయిన తర్వాత కూడా గొడవలే. రాఘవరావు నాకు పెళ్లి అయిన తర్వాత 96వ సంవత్సరంలో వెనక్కి వచ్చేయమని చెప్పాడు అని వాణియే నిన్న ఒక మీడియాలో చెప్పింది. ఎందుకు వచ్చేయమన్నారు ఆయన వెనక్కి? ఆడిని వదిలేసి వచ్చేయమని చెప్పారంట, శ్రీని వదిలేసి వచ్చేయమని చెప్పారంట. ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు వదిలేసి వచ్చేయమన్నారు అంటే అలాంటివి ఎదుర్కొన్నాను నేను. ఎన్నో అవమానాలు సార్, నేను కొన్ని చెప్పకూడదు సార్. డంబెల్స్ ఒకసారి నేను జిమ్ చేసే డంబెల్ని 2 చేతుల్లో పెట్టి నా మీద విసిరారు. అదృష్టవశాత్తు నేను పక్కకు తప్పుకోవటం వల్ల అది నా మీద పడలేదు. ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు నా జీవితంలో చూశాను. ఇంటికి వెళితే కొద్ది రోజులైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంటుంది నాకు. ఆ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి లాక్ వేసుకుంటే అమ్మయ్యా నువ్వు లాక్ వేసుకుంటే మళ్ళీ తెల్లారి లాక్ తీసే వరకు ఆ గదిలోనే ఉంటాను. స్నానం ఆ గదిలోనే, భోజనం ఒకవేళ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు అని అంటాను. లేదంటే గొడవకు వస్తుంది. ఏటి ఇష్టం వస్తే అది మాట్లాడేసి అబద్ధాలు చెప్పేస్తామంటే అలాంటి మాటలకు మనం సమాధానం చెప్పలేమండి. నాకేం అధికార కాంక్ష, పొలిటికల్ హిస్టరీ ఎవరిది చెప్పండి. ఎన్నిసార్లు ఇవన్నీ చెప్పుకుంటాను, అసహ్యంగా ఉంటుంది. నేను జడ్పీటీసీ చేసి, నేను ఎమ్మెల్యే చేసి, నా తర్వాత ఆయన జడ్పీటీసీ చేసి, నా తర్వాత ఆయన ఎమ్మెల్యేగా చేసి నాకు అధికార దాహం అంటారేంటి? నేనే తలుచుకుంటే అతను ఎక్కడ పాలిటిక్స్లో ఉంటాడు? డాడీ నుండి వస్తున్న హిస్టరీ, తాతగారుల నుండి వస్తున్న హిస్టరీ, మా ఊరు వచ్చి మా వాళ్ళు బెనిఫిట్స్ పొంది నాకు ఫైనాన్షియల్ దాహం అంటారు. ఇవన్నీ అంత ఫేక్ మాట్లాడతారు. చాలా మందికి తెలుసు, పెద్దోళ్ళకి తెలుసు ఈ ఇష్యూస్, జిల్లా నాయకులకు తెలుసు, అందరికి ప్యూర్గా అంత చక్కగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు భగవద్గీతల మీద ప్రమాణాలు చేస్తూ మంచి చెడు అనకన్నా మా పిల్లల మీద కామెంట్ చేస్తూ, మా అల్లుడి మీద కామెంట్ చేస్తూ, ఎంత దారుణంగా మా పిల్లల మీద అల్లుడి మీద కామెంట్ చేశారండి. క్యాస్ట్ మీద కామెంట్ చేస్తూ అనకూడదు. చదువులు మా అల్లుడు బీటెక్ చేశాడు, శ్రీరామచంద్రలో చదువుకున్నారు, మా పాప అబ్బాయి క్లాస్మేట్స్, మా పాప ఒక డెంటల్ డాక్టరు, ఆ అబ్బాయి ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, ఒక సాంప్రదాయమైన కుటుంబము. మీరు నీకేముంది వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే? నా పెళ్ళైన టైంకి నీకేముంది? ఉండడానికి వాళ్ళకి ఇల్లే లేదు నా పెళ్ళైన టైంకి. మల్లుడి బ్యాక్గ్రౌండ్తో నేటివిడ మాట్లాడుతుంది. అర్థం ఉందా? అంటే నేను అన్నీ ఇక్కడ మాట్లాడవలసి వస్తుంది బ్యాక్. అసహ్యంగా మాట్లాడకండి, ఉన్ని పరువులు తీసుకోకండి. నీతిగా నిజాయితీగా ప్లీజ్ నీతిగా నిజాయితీగా ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఏ సమస్యనైనా సరే ప్రశ్నించి నిలదీసి జీవితంలో ఏ తప్పు చేయలే. అవినీతి, అన్యాయాలు, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం ఎప్పుడు చేయాల. కుటుంబానికి వచ్చేటప్పుడు మాత్రం ఫెయిల్ అయిపోయింది సార్. ఇవి మొత్తం బూమరాంగ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఇదే చర్చ. దువ్వాడ శ్రీనివాస్ విపరీతంగా చర్చిస్తున్నారు. 58 ఏళ్ల వయసు వచ్చి 25 సంవత్సరాల రాజకీయ అనుభవం, 30 ఏళ్ల వివాహం జీవితం, ఇప్పుడు ఇలా ఉండడం, ఇప్పుడు ఇలాంటి బాధలు అనిపించడం బాధేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారండి, మేము ఇవ్వలేదండి. ఆయన ఫస్ట్ ఇచ్చాడు. డైవర్స్ నోటీస్ అంటాడు. ఇప్పుడు ఆ డైవర్స్ నోటీసు ఎప్పుడో ఇవ్వాలి. నువ్వు అంటున్నావు కదా 2 సంవత్సరాల క్రితం అని. 2 సంవత్సరాలు కాదు, గట్టి 12-13 నెలలు. అంటే మే ఎండింగ్ 2023 మాకు డిస్టర్బెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత జూన్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడి నుండి 8 నెలలు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ లాస్ట్ జనవరిలో 2024 జనవరిలో ఈయనకి మళ్ళీ మార్చారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సీఎం గారికి వద్దమ్మా గొడవపడికి నేను ఉన్నాను, చూసుకుంటాను, ఎలక్షన్ పీరియడ్ కదా అని ఆగాను. ఎలక్షన్ 1-2 మంత్స్ ముందు ఇంటికి వచ్చారు.
అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్న టైం అది సెన్సిటివ్ పీరియడ్. నేను రోడ్డు ఎక్కడానికి నాకెక్కడ అవకాశం ఉంది? కుటుంబాన్ని ఎలా వదులుకుంటాను? 2 బంగారు తల్లులు లాంటి పిల్లలు, నా రక్తం, నా ప్రేమతో నా గుండెల మీద మోసి పెంచుకున్నాను. వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని మంచి చదువులు చదివించాలి. పిల్లలంటే తండ్రికి డబ్బులు ఇవ్వటం కాదు, డబ్బుల కన్నా ముందు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ ఇవ్వాలని నమ్మిన వాడిని నేను. అందుకే 2 డాక్టర్స్ని చేసి, ఒక పాపకైతే గ్రాండ్గా టెక్కల్లో జరగని విధంగా బ్రహ్మాండమైనటువంటి మ్యారేజ్ పాపకు జరిపించాలి. 2వ పాపకు పీజీ చదివించాలి. ఆ పాపకు కూడా మ్యారేజ్ చేయాలని నాది నా బాధ్యత. ఇన్ని ఆశలతో ఉన్న నేను, రాజకీయంగా కూడా ఎదగాలి అనే ఆశతో ఉన్న నేను, ప్రజల్లో మంచి చేయాలి, ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆశతో ఉన్న నేను, ఇంటి కష్టాలని నా గుండెల్లోనే దాచుకున్నాను తప్ప నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు సార్. పైగా ఏం చెప్పేవాడిని అంటే, రాఘవరావు అంటే చాలా గొప్పవాడు, నా భార్య దువ్వాడ వాణి ఒక దేవత అని చాలా మీడియాల్లో చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసు సార్? నా కుటుంబం కోసం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం కోసం. ఇల్లులో ఆస్తులు రాయమండలే కదా, మా పిల్లలు ఉంటారు ఉన్నాయండి. నా పిల్లలకు మన కర్ర ఎత్తారు కాబట్టి భయపడుతున్నాను. నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఏ అర్ధరాత్రి ఏంటి ఇదొక్క చిన్న అంటే నా మనసులో ఉన్న ఇది లేదు అని అంటే ఐఎమ్ ఫ్రీ. నా పిల్లలకి అలో చేసిస్తే, నా పిల్లలే ఉంటే చంపిస్తే నా పిల్లలకి చూశారు కదా మీరే. తండ్రిని విశిక్షణ జ్ఞానం లేకుండా కూడా ఎలా బిహేవ్ చేశారు చిన్నపిల్లలు. మాధురిని తీసుకొచ్చి మాధురికి నాకు సంబంధం ఉందని చెప్పి టికెట్ ఎలా పొందిందో, పిల్లల్ని కూడా ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం తండ్రి మీద వ్యతిరేక భావాలు క్రియేట్ చేసి, తండ్రినే ప్రశ్నించేటట్టు చేసి, నాన్న దగ్గరికి వస్తే నాన్న తలుపు తీయలేదు అని ప్రెస్ మీట్ ఇప్పిస్తుంది. సార్, పిల్లలు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను దిగెళ్ళాలనుకున్నాను. పిల్లలు వస్తే నేను వెళ్ళనా? పిల్లలు రావడం ఏంటి, నేనే వెళ్తాను కదా. పిల్లలు వచ్చే సమయం రాత్రి 11 గంటలు వచ్చారు. ఓకే, వచ్చారు, వెళ్తాను. వెళ్ళినప్పటికీ నాకు తెలియని ముఖాలు అక్కడ 60-70 మంది. కర్రలు, గుణపాలు, కారం పొడి, నిచ్చెన, వైర్లు. ఎందుకు సార్ ఇవన్నీ? యుద్ధానికి వస్తున్నారా, నాన్నని కలవడానికి వస్తున్నారా? నేను అప్పుడే పలాస నుంచి వస్తున్నాను. వచ్చినప్పటికీ గేట్ కొట్టేసినారు. ఎవడో వచ్చి కట్ చేస్తున్నాడు. కట్ చేసిన వాడానికి 4-5 ఉన్నారు. వాళ్ళ పేర్లు కంప్లైంట్లు ఇచ్చాను. ఆ వాళ్ళకి చూడగానే నాకు కట్టలు తెచ్చుకునే కోపం వచ్చింది. ఇప్పుడు మీ ఇంటి మీదకి ఎవడో రాయిసిరితే ఏదైనా చేస్తే మీకు కోపం రాదా? ఆ కోపంతో ఊగిపోయి అక్కడ ఉన్నటువంటి కర్రను తీసుకొని వాళ్ళ మీద దాడి వాళ్ళ మీద కోపంతో ఉరకపోయాను. వాళ్ళ మీదకి వెళ్ళబోయేటప్పటికి నా ఇల్లుని కట్ చేస్తున్నారు, డోర్ని కట్ చేస్తున్నారు. ఆ కోపంతో వెళ్ళబోయేటప్పటికి పిల్లలు వాణి అడ్డంగా వచ్చారు. వెంటనే కర్ర నేలకేసి కొట్టాను. ఆ వీడియో చూడండి. నేలకేసి కొట్టేసి ఈ రూమ్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్ళా. వాళ్ళు మాత్రం వస్తున్నారు, తలుపులు కొడుతున్నారు, భయపెడుతున్నారు, అల్లరిపాలు చేస్తున్నారు, బయట చర్చిస్తున్నారు, ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడా కూడా నేను ఇలాగే కూర్చున్నాను. ఆ క్షణం నుంచి నాదే ఆ స్వభావం అయితే, ఆ క్షణాన్నే పట్టుకొని కొన్ని మీడియాల్లో నాకు దుష్ప్రచారం చేస్తున్నారు. కన్న బిడ్డల మీద, నా రక్తాల మీద, నా తల్లుల మీద, నా పిల్లల మీద దాడి చేసిన మూర్ఖుడు దువ్వాడ శ్రీనివాస్. మేము ఎప్పుడు ఏ తలుపులు తాళాలు వేయలేదు సార్. మేము లేని టైంలో ఆయన వచ్చాడు. ఒక 10 days స్విచ్ ఆఫ్ చేస్తాడు ఫోను. ఆయన ఒక వ్యవహారంలో మా పాపకు కనిపించాక మా పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. మేము అది అధిష్టానం దృష్టిలో కూడా పెట్టాము. తర్వాత ఇంటికి వస్తే ఎక్కడ అడుగుతామని మనిషి కనిపించకుండా పోయాడు. ఆ సందర్భంలో నేను డిప్రెషన్కి వెళ్ళిపోతానేమో అని మా పెద్ద పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ టైంలో వచ్చేసాడు. డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీని రోడ్డు మీద పడేయాలని మా ఫ్యామిలీలో డిస్ప్యూట్ చేసి వాళ్ళు పలాస పట్టుకొని వెళ్ళిపోయారు. మా పిల్లలు పలాస కూడా తండ్రిని కలవడానికి వెళ్ళారు. అక్కడ కూడా రానివ్వకన్నా చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఇబ్బంది పెట్టామంటాడేటి, మేము కత్తులు కటారులతో వచ్చామంటాడేటి. పిల్లల మీద అట్లా పిల్లలు కదా మొన్న వచ్చింది మొదటి రోజు, మీడియా కూడా ఉంది కదా. పిల్లలు కత్తులు కటారులతో వచ్చారా? మీరే చెప్పండి. మా పిల్లలు కారులో సాయంత్రం 3 నుండి రాత్రి 3 వరకు కూర్చుంటే కట్లు కొట్టడానికి, చంపడానికి వచ్చారు. అందుకే నేను ఇంటికి ఎంట్రన్స్ ఇవ్వను అని లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు? ఆస్తులన్నీ ఇచ్చేస్తాను, ఇక టెక్కలిలో తాను కట్టుకున్న ఇల్లు తప్ప అంటారు దువ్వాడ శ్రీనివాస్. అసలు అతను ఇవ్వడానికి ఆయన దగ్గర ఏం ఆస్తులున్నాయి, అంతా తనదే అంటున్నారు దువ్వాడ వాణి. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి తాను, తన పిల్లడొచ్చి వెళ్తూ ఉంటామని, ఇంకెవరూ రావడానికి వీల్లేదని అంటున్నారు వాణి. మరి ఈ సమస్య కొలిక్కొస్తుందా? ఆస్తులన్నీ రాసిస్తాను, ఇంకా ఏవైనా చిన్నగా ఉంటే అవి రాసిస్తాను. మీరు మాట్లాడండి, కావలిస్తే రాసిస్తాను.
ఈ ఇల్లు ఏంటంటే నేను ఒక 6 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించాను. ఒక 20 కోట్ల రూపాయల వాల్యూ అయింది, 20-25 కోట్లు అవుతుంది సార్. ఆ విలువైనటువంటి ఫ్యాక్టరీ ఆమెకు రాసేసినాను. ఈ ఇల్లు 6 కోట్ల విలువైన ఆమెకి ఇల్లు ఇచ్చేసాను. ఇప్పుడు ఆ ఇంటికి తాళం వేసింది. ఇంటికి తాళం వేసినప్పుడు లాడ్జిల్లోనూ కారులో ఒక 3-4 రోజులు ఉంటే మా అమ్మ పిలిచి ఒక ఏడాది పాటు తన దగ్గర ఉంచారు. ఈలోగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికలకు పలాసలో ఉండి ఎలా చేస్తానని చెప్పి వెంటనే స్థలం ఇక్కడ కొని ఈ నిర్మాణం చేశాం. ఇప్పుడు ఇల్లు ఇచ్చేయాలని వస్తుంది. నేను అంటున్నాను, నీకు ఉండటానికి ఇల్లు ఇచ్చాను, మంచి విలాసవంతమైన ఇల్లు ఇచ్చాను, ఫ్యాక్టరీ ఇచ్చేశాను, 1,40,00,000 రూపాయలు ఇటీవల కాలంలో ఈ 16-17 నెలల్లో తనకిచ్చాను. ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే అన్నీ ఇస్తాను. అంటే ఇవన్నీ చెప్పకూడదు. మీరు అడుగుతున్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితుల్లో కుటుంబానికి ఇచ్చింది చెప్పకూడదు. చెప్పాను, అందరికి ప్రజలకు కూడా తెలియజేయాలి. కాబట్టి ఇన్ని ఇచ్చి నేను ఈ ఇంటిని కూడా ఇస్తే ఆ ఇంటికి తాళాలేసి నన్ను బయట పంపించిన వైనంలో ఈ ఇంటి తలుపు తాళాలు కూడా విరగ్గొట్టి దాడి చేయాలని చేసే ప్రయత్నంలో ఈ ఇల్లు కూడా నేను ఇస్తే ఇంటికి తాళం వేసేస్తే నేను ఎక్కడికి పోవాలి, ఏ చెట్టు కింద పోవాలి, ఏ పుట్ట కిందకు పోవాలి, ఏంటిని అన్న ఈ దౌర్భాగ్యం. మీరు అవన్నీ అనుభవించుకోండి, అవన్నీ ఉండండి, ఇదొక్కటి నాకు విడిచిపెట్టేయండి అంటే ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి 5 రోజులుగా నాన్న యాగి చేస్తూ ఏమంటే నాన్న కావాలని చెప్పి వాళ్ళ చేత అనిపిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి సార్. ఒకవేళ అదే కోరిక అయితే మరి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ తీసేయాలి, నువ్వు పలాసలో వెళ్ళి మాధురితో ఉండు అంటే పలాస ఇక్కడికి 27 కిలోమీటర్లు, 27 కిలోమీటర్లు మాధురితో నేను ఉండటం అది తప్పు కాదా? పలాసలో ఉండి ఇక్కడ ఉంటే అది తప్పు, పలాసలో ఉంటే అది తప్పు కాదు. ఆయన ఏం ఆస్తులు ఉన్నాయి మీకు తెలియదండి, ఆయనకి తెలియదండి. ఈ ఇల్లు ఆ ఇల్లు ఏం ఆస్తులు ఉన్నాయి, ఫ్యాక్టరీ అన్ని అప్పులే. ఏం ఆస్తులు ఉన్నాయండి? నాకు ఇచ్చేస్తాడు. ఎందుకు అలాంటి గొప్పలు చెప్పుకుంటాడు? ఏమైనా ఆస్తులు ఉన్నాయో చూపించమనండి అతనికి. ఇక ఇది కాదు, ఈ ఇల్లు కాదు, ఆ ఫ్యాక్టరీ ఇల్లు ఇంకేమైనా ఉన్నాయో చూపించమనండి. దాని మీద ఒక 33 లక్షల అప్పు, ఆ ఫ్యాక్టరీ మీద 40 లక్షల జీఎస్టీ, పలాసలో నా 5.5 ఎకరాల ల్యాండ్ అది ప్లెడ్జ్ పెట్టే తెచ్చి ఇక్కడ ఈ ఆస్తి కొన్నారు. అన్ని నావి పట్టుకొని ఈవిడికి అధికారం పిచ్చి, ఈవిడికి డబ్బు పిచ్చి, ఎవరికి పిచ్చో ప్రజలందరికీ తెలుసండి. మా ప్రాంతం అంటే ఎంత కొన్నారు, టెక్కలు ఎంత కొన్నారు సార్ వాళ్ళు? మా ప్రాంతం మీ ప్రాంతం అని భూమి మీద ఎవడైనా అడుకోవచ్చు సార్? మేము మన ప్రాంతంలో నివసిస్తున్నామని అనుకుంటాం. నివాస యోగం అనేది అందరికీ ఉంది. భారతదేశంలో ఎక్కడైనా మనం నిలబడచ్చు, ఉండొచ్చు. ఈ టెక్కల్లో నేను ఉండకూడదు, నువ్వెక్కడైనా ఉండి ఎలాగైనా ఉండు అనడానికి ఆమె ఎవరైనా అడుగుతున్నాను. అసలు టెక్కల్లో ఉండకూడదు అనడానికి ఆమెకు ఉన్నటువంటి అర్హత ఏంటని నేను అంటున్నాను. టెక్కల్లోనే ఉంటాను, రాజకీయం చాలా గట్టిగా చేస్తాను, నేను చేసినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు క్లియర్గా చెప్పాను. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలని నమ్మి నేను ఇంతకాలం ప్రజల్లో కష్టపడ్డాను. ప్రజలు అలాగే నాకు గౌరవించారు. పరువు పోతుందండి ఇక్కడ. పలాస అయితే వాళ్ళ అమ్మలు ఉంటారు కదా, వాళ్ళ అన్నదమ్ములకి ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇలాగే పరువు తీస్తే అక్కడ ఎఫెక్ట్ అప్పుడు తెలుస్తుంది అంటున్నాను నేను. వెళ్ళిపోమండమంటే అర్థం అదే ఎఫెక్ట్. శ్రీకాకుళం ఎటో కాదు, పలాస వెళ్ళమనండి. శ్రీకాకుళము లేకపోతే యుఎస్ఓ లేకపోతే ఇంకో దగ్గరంటే ఆ మనిషి ఎట్ చేసినా మాకు సంబంధం ఉండదు, మా ఎఫెక్ట్ అవ్వమా అని చెప్పేసి ఆ ఉద్దేశం. ఫైనల్ గా పరువు ప్రతిష్ట ఇల్లు కోసం కాదు. ఇల్లు రాయమంటున్నామా? ఇల్లు కోసం నీ పేరునుంది, నువ్వు ఎటు వెళ్ళిపోతే నీ పేరునే కదా ఉంది హౌస్, మా పేరునుందా? పరువు కోసం మాట్లాడు. ఇల్లు ఇచ్చేస్తే ఇంటికి వాళ్ళు తాళం వేస్తారు. ఇంటికి తాళాలు ఎరగొట్టిన ఇంటికి తాళం వేస్తారు. తాళం వేస్తే ఆత్మాభిమానం చంపుకొని నేను ఇక్కడ బ్రతకలేను. ఆ ఆస్తులు కోల్పోయాను, కష్టపడి సంపాదించినవి. ఈ ఆస్తి ఇంక ఈ ఇంటి మీద అప్పులు ఉన్నాయి సార్. ఈ అప్పులతో ఉన్నటువంటి ఇల్లుని ఇచ్చేయడానికి నాకు అర్హత లేదు లీగల్గా కూడా. వాళ్ళందరూ వచ్చి నా మీద పడతారు, లేకపోతే మీ మీద పడతారు. ఇచ్చేస్తే నేను ఎక్కడ బ్రతకాలి? నాకు నీడ ఉండాలి కదా, అందుకే ఉంటున్నాను. ఆయన చేతుల్లోనే అన్నీ ఉంచుకున్నాడు. ఆయనే ఆ సమస్య ఆయనే క్రియేట్ చేసుకున్నాడు, ఆయనే పరిష్కరించుకోవాలి. మనమేం చేస్తాము? మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చాలా స్మూత్గా చేసినప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాను, మేమేం ఆస్తులు రాయమండం లేదు, మేమేమి డబ్బులు ఇవ్వమని చెప్పడం లేదు. ఈ ఇంట్లో మేము ఎంటర్ అవుతామంటే భయం ఎందుకండి? ఎందుకు భయం? మేమేమి నా ఇల్లు నా పిల్లల పేరుని రాయు అంటే నేను రాయలేను, నా లైఫ్ ఏటో అవుద్ది అనడానికి. పిల్లలు ఎంటర్ అవుతారనే భయం అంట, మేము ఎంటర్ అవుతామనే భయం అంట. ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్?
ఎలాగూ ఆమె నోటీస్ ఇచ్చింది, 498 వేసింది, నేను నోటీస్ ఇచ్చాను, కోర్టుకి వెళ్ళిపోయింది వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండడం కూడా సబబు కాదు, కోర్టులో తేల్చుకోవాలి. కోర్టు అయినా నేను ఒకటి చెప్తున్నాను, కోర్టులో ఏది వచ్చినప్పటికి కూడా ఆస్తులన్నీ రాసిస్తాను. నా మనస్సాక్షి, ఆస్తులు నువ్వేం చేసుకో నాకు అనవసరం, రాసిస్తాను. ఇంక చిన్న చిన్న ఉన్నాయి అవి రాస్తాను. మీలాంటి వాళ్ళు మాట్లాడితే అవి కూడా చేస్తాను. పిల్లలకి బాధ్యత నాది, నా చిన్నార తల్లులకి నేనే చూసుకుంటాను, వాళ్ళని పోషించుకుంటాను, వాళ్ళకి ఆర్థిక స్థితిమంతులుగా అన్నీ నేనే చూసుకుంటాను నేను బ్రతుకున్నంతకాలం. అలా అని ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీ ద్వారా నా మైండ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఒకే రోజులో 30 కోట్ల నష్టం నాకు వచ్చి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నాను. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకేదైనా వ్యాపారం చేసి ముందుకెళ్లాలని చూస్తున్నాను. తద్వారా నా పిల్లల్ని నేను చూసుకుంటాను. పిల్లలకి బాధ్యత తనకు అనవసరం, పిల్లల బాధ్యత నాది. తనతో తన కోరిక మేరకే విడాకులు నోటీస్ ఇవ్వడం జరిగింది, కోర్టులో తేల్చుకోవాలి. ఇది నా పరిస్థితి. దీనికి సొల్యూషన్ ఇంకేముంటది? ఈ ఒక్క ఇల్లే నేను ఇవ్వలేను. ఇది ఇలా జరగకూడదు, పరిస్థితులు ఏటో మాకు తెలుసు అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. చుట్టాలు బంధు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే వాస్తవ నిజాల్లోన నిజం మధ్య ఆయన బతకాలి. ఆయనకి ఏ ఆస్తులు లేవు, ఇది అది ఫ్యాక్టరీ. మేము ఈ ఇంట్లో ఉండాలని కూడా మేము అనుకుంటున్నాము. మా పిల్లలకి ఇంట్లో కూడా వస్తారు, ఫ్రీగా విడిచిపెట్టి ఆయన ఉన్నాయండి. ఆయన అక్కడికి రానక్కర్లే, ఇంట్లో పిల్లలు మేము వస్తుంటాం వెళ్తుంటాం. ఎందుకు అబ్జెక్షన్? మేము రాయమండంలే కదా ఆస్తులు. నేను రాయమంటే నాకు ఇల్లు లేకపోతే గతి లేదు అని అనడానికి మేము రాయమండం లేదే. పిల్లలు ఇంటికి మా పరువు పోతుంది, దీంట్లో ఎవరెవరో మనుషులు వస్తున్నారు, ఎవరెవరో చెత్త పనులు చేస్తున్నారు. మేము దూరితే ఎవరు రారు కదా, తప్పుడు పనులకు ఆస్కారం ఉండదు కదా. మా పరువు కోసం మేము దానికి ఎందుకు అతడు భయపడుతున్నాడు? దీని వెనక ఒక ఇది ఉందండి, అవన్నీ మాకు తెలుసు. దాన్ని ఎలాగ ముందుకెళ్ళాలో వెళ్తాం. యాక్చువల్లీ ఆమె వల్ల మా కుటుంబం నాశనం అవ్వాల, దువ్వాడ వాణి వల్లే కుటుంబం నాశనం అయింది. ఎందుకంటే మాధురిని రాజకీయాల్లోకి తెచ్చింది వాణి, మాధురికి నాకు లేనిపోని విషయాలను అంటగట్టి రాజకీయాన్ని నాశనం చేసింది వాణి, టికెట్ పొందింది వాణి. అయితే స్కేప్ గోట్ అయిపోయింది మాధురి, బలిపశువు అయిపోయింది, బలిపశువుని చేసేసింది దువ్వాడ వాణి. ఎందుకు? ఆమె చేసినటువంటి దుష్ప్రచారం వల్ల కింద నుంచి పై వరకు ఆమె అత్తవారు కన్నవారు మొత్తం ఆమెను విడిచిపెట్టేసినారు. ఆమె నడి రోడ్డు మీద 3 పసిపిల్లలతో ఉంది. ఒకరోజు ఆత్మహత్య చేసుకోబోతే నేనే మళ్ళీ ఆమె కాపాడాను. ఈ రోజు నన్ను కూడా ఆత్మహత్య చేసుకోబోయింది డిప్రెషన్లో. ఈ డిప్రెషన్లో ఒకవేళ ఆమెకి ఏమైనా జరుగుంటే వాణి ఉంటుందా, దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడా? జైలుకు పోతాం అటుంచండి. ఒక నిండు ప్రాణాన్ని తీసిన వాళ్ళం అవుతాం. నిండు ప్రాణాన్ని తీసిన వాళ్ళం అవ్వకుండా 3 పిల్లల్ని కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి నాకు ఎలాగైతే గత 2 ఏళ్ల నుంచి వీళ్ళు విడిచిపెట్టేసిన తర్వాత మా అమ్మ దగ్గర 1 ఏడాది నుంచి ఉన్నాను, ఇక్కడ ఒక 8-9 నెలల నుంచి ఉన్నాను. నా క్యారేజ్ పంపించి, నాకు సౌకర్యాలు చేసి, నా బట్టలు రెడీ చేయించి, ఇంట్లో పనోళ్ళు పెట్టించి అన్ని ఏర్పాట్లు మాధురియే చూసింది. ఇక్కడికి వస్తుంటుంది, వెళ్తుంటుంది కూడా. అలాగే మేము తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. మా పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. పెళ్లి ఎలా జరుగుతుంది? అది చట్టరీత్యా నేరం. కాకపోతే ఆమె వస్తుంది, నేను వెళ్తుంది. లేదు, ప్రతిది కూడా ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఏదో గొప్పగా బిహేవ్ చేస్తున్నారు. సిగ్గు ఉండాలి ఇట్లాంటివి. ఇంత స్థాయి రోడ్డు మీదకి వచ్చేసి షేమ్ ఫీల్ అవ్వాలి, భయం ఉండాలి. రోజుకి కొంపు చేసేస్తున్నారు. భయం ఎక్కడ కనిపిస్తుంది? భయం ఉన్న వాళ్ళైతే 5 రోజులు అవుతుంది, ఏమైపోద్ది అని జడ్రండి. రోడ్డు మీద పిల్లలు తెల్లవారు 3 నుండి రాత్రి 3 వరకు ఉన్నప్పుడు వణికిపోవాలి. అమ్మ మీడియాకి తెలిసిపోద్ది, అన్ని గాలికి వదిలేస్తున్నారు. ఏమనుకోవాలి వాళ్ళకి? ఒకవైపు దువ్వాడవాణి, ఒకవైపు ఈ ట్రోల్స్. దాని మీద కూడా గ్యాగ్ ఆర్డర్ తెద్దామని అనుకుంటున్నాను సార్. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ప్రాపర్. ఒక అమ్మాయి చావేదని చెప్పేటప్పుడు అది వినాలి, ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే వీడియో స్కిప్ చేయాలి. అంతేగాని కామెంట్ పెట్టి చేస్తే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆమె చనిపోవాలనుకోవడం కారణం అమ్మ అందరూ ఇలా అనుకుంటున్నారు మా కాన్వెంట్లో అని ఆ పిల్లల్ని ప్రశ్నించారని ఆ పిల్ల అంటే అదే ఆమెకి రింగ్ అవుతూ ఆ కారుని డాష్ కొట్టేసింది. డ్రామా అని కొన్ని దగ్గర నేను విన్నాను సార్, చాలా కామెడీగా ఉంది. ఎవడో ఒకడు ఒక యూస్లెస్ ఫెలో డ్రామా చేసిందంటారు. ఆడికి దమ్ముంటే, ఆడెవడో విశ్లేషణ, ఆడికి దమ్ముంటే నువ్వు కార్ డ్రైవ్ చేసుకొని ఒక డ్రామా చేయరా, బతికితే చూస్తాను. ఎవడైనా డ్రామా చేయడానికి కార్ డ్రైవ్ చేసుకుని 120 కిలోమీటర్ల స్పీడ్లో గుత్తారా? ఆ డ్రామా ఒకవేళ ఫెయిల్ అయితే చేస్తారు. చెత్త నా కొడుకులు ఎవడెవడో. నేను ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎవరి పిల్లల కోసం మాట్లాడి తెలుగు తక్కువ దాన్ని కానండి. ఆవిడ క్యారెక్టర్ కోసం మాట్లాడాను. మేము ఒక్కలమే కాదు, ఆవిడ చాలా మందికి ఇలాగే బలి చేసింది. ఆవిడ ఒక ఫ్యామిలీయే కాదు, ఆవిడకి ఒక హస్బెండ్తోనే పిల్లలు కాదు, వేరే వాళ్ళతో కూడా పిల్లలు ఉన్నారు.
అదేదో క్లారిటీగా చూసుకోమనండి అన్న. దానికి పిల్లల్ని ఎందుకు, ఆవిడ క్యారెక్టర్ కోసం అంటాను కానీ పిల్లల కోసం నేను ఎప్పుడు అన్నే. నేను అన్నం తింటున్నాను, ఆవిడ క్యారెక్టర్. మా ఒక ఆడపిల్ల కానీ ఒక తల్లి కానీ ఎవరైనా తప్పు చేస్తే ఎవరు బలి అవుతారు చెప్పండి? మన పిల్లలు బలి అవుతారు. ఇప్పుడు శ్రీని గారు చేసిన తప్పుకి ఎవరు బలి అవుతున్నారు? నా పిల్లలు బలి అవుతున్నారు. అలాగే ఒకసారి ఫ్యామిలీలో తప్పు చేస్తే దాంట్లో అందరూ వచ్చేస్తాం. అందరూ ఇప్పుడు నా పిల్లలు రావడం లేదు ఈ సబ్జెక్ట్లోకి, నా పిల్లలు డ్యామేజ్ అవ్వడం లేదా? ఆవిడ చేసిన పనికి మా పిల్లలు డ్యామేజ్ అవ్వడం లేదా? లేనిపోయిన విధంగా నేను ఆవిడ చీప్గా వాగను. మా పిల్లల్ని ఆవిడ కామెంట్, ఆవిడకి అర్హత లేదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఆ సబ్జెక్ట్ నేను ఎత్తడం లేదు. మా పిల్లలు కామెంట్ చేయలేదా? హూ ఇస్ షీ చెప్పండి? అనవసరంగా లేనిపోయిన పెద్ద పెద్ద మాటలు మా పెద్ద పాప కోసం చేయలేదా? ఏమనుకుంటుంది ఆవిడ అడల్టరీ లీగల్ అనుకుని నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉండి వీడియోలు లేనిపోయిన డ్యాన్స్లు వేసుకొని తప్పుడు వ్యవహారాలు చేసుకొని ఇదొక ఫ్రెండ్షిప్ ప్లేస్ అనుకొని, ఫ్రెండ్షిప్ హౌస్ అనుకొని ఒక వ్యభిచార గృహం కింద చేసి ఎవరి జీవితాలతో ఇలా ఆడుకుంటారండి అనరా? దాంట్లో అప్పుడు ఆటోమేటిక్ అందరు రారా? ఆవిడ చేసిన తప్పుకి ఆవిడ క్యారెక్టర్ అంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. గత 8 నెలలుగా నాకు క్యారేజ్ పంపించి నా భోజనాలు చూసి నా ఇంటి సదుపాయాలు చూసి ఈ ఇంట్లో పనివాళ్ళని పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ, తనకి ఇళ్ళు అన్నీ ఉన్నాయని కూడా చెప్పాను, వచ్చి వెళుతూ మేము అప్పుడప్పుడు కొందరు తిరగడం కూడా జరిగింది. ఏంటి ఇందులో? ఈ విషయాన్ని పాయింట్ బ్లాంక్గా ప్రశ్నిస్తే నీకు పెళ్ళయింది, ఆయనకి పెళ్ళయింది, ఇలా చేస్తే నేరం కదా అని ఎవరో ప్రశ్నించారట. అది అడల్టరీ లివిన్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం a married woman, a married man can have a live in adultery live-in అని ఒక లా గురించి ఆమె చెప్పింది. చెబితే దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ సంఘపరంగా తప్పు. ఆమె చెప్తుంది, నేను చెప్తున్నాను. సంఘపరంగా, సమాజపరంగా, సభ్య సమాజం ముందు ఇది తప్పు, ఇది అసభ్యకరమే. కానీ మాకు ఆ పరిస్థితి దాపురించింది, గతి లేదు. ఇలాంటి మా కుటుంబం వల్ల నష్టపోయిన అమ్మాయిని రేపు ఆమె పోతే 3 పసిపిల్లలతో ఏమవ్వాలి? ఏంటి మనం చెప్తున్నాం? ఒకవేళ నేను బాధ్యత వహిస్తే, నేను భరోసాగా ఉంటే ఇంకేవో శారీరక సంబంధాలు లింక్ పెడతారా? నా వయసు 58 సంవత్సరాలు. ఆమె చిన్నపిల్ల, వస్తుంది వెళ్తుంది, స్నేహం, మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పింది. దాన్ని పడార్థాలు తీసి మాట్లాడితే బాయ్ ఫ్రెండ్స్ లేరా, గర్ల్ ఫ్రెండ్స్ లేరా? అయితే ఇలాగే మనం అన్ని పడార్థాలతో మాట్లాడతామా? అయితే మనిషి ఆడ మగ అంటే శారీరకమేనా? ఇంకేమి ఉండదా? ఇంకేమీ ఉండదా అసలు? అందరు ఆడోళ్ళు తిప్పి తిప్పి కొడతారు. చేసినవి అడల్టరీ లీగల్ అనుకొని తప్పుడు పనులు. నేను క్షమాపణ చెప్పాలా? ఏమనుకుంటున్నారు? గట్టిగా ప్రజలే గుణపాఠం చెప్తారు ఆవిడికి. నేను క్షమాపణ చెప్పడం కాదు. పిల్లలు నా బంగారు తల్లులు, దయచేసి ఇది విరమించుకొని హాయిగా మీ చదువులు మీరు కొనసాగించండి. మీ పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం, మీ చదువులు పూర్తి చేయించే కార్యక్రమం, మీకు ఇంకా ఆర్థికంగా మీకు సహకరించే కార్యక్రమం ఈ నాన్న చెయ్యాలి, చేస్తాడు. నాన్న బాధ్యత ఇది. మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో మీరు ఇరుక్కుపోవద్దు. నాకు ఎలాంటి చెడ్డ పేరు వస్తుందని ఆ సభ్య సమాజం అనుకుంటుందో, మీ అమ్మకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందని సభ్య సమాజం మా ఇద్దరి పట్ల అనుకుంటుందో, దయచేసి మీకు అది రాకూడదు. నేను రానివ్వను. మీకు ఎట్టి పరిస్థితిలో ఈ నాన్న అనేవాడు ఉన్నాడు. ఈ నాన్న బ్రతికున్నంత వరకు, ఊపిరిన్నంత వరకు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. దువ్వాడ శ్రీనివాస్ కూతుర్లకి ఏ నష్టము జరగదు. నేనున్న ఆస్తులన్నీ రాసేసి తనే తీసుకొని ఏమవ్వక్కర్లే, అన్నీ నా పిల్లలకి నేను ఇచ్చుకుంటాను, నేను చూసుకుంటాను. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మా పిల్లలు ఆయనతో ఉంచుకోమనండి, ఆయన ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోమనండి, చక్కగా చూసుకోమనండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్స్ ఎవరు ఇక్కడికి సంబంధించిన వ్యక్తులు కారు. మాకు ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ నుండి, వాళ్ళ మదర్ నుండే మా లైఫ్లు పోతున్నాయి. దయచేసి వాళ్ళకి ఇక్కడ నుండి ముందు వెకేట్ చేయమనండి. మా పిల్లలకి ఇంట్లో ఎంట్రన్స్ ఇచ్చిమనండి. మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అది క్లియర్ చేసేమని చెప్పండి. మేము కూడా మీడియా ద్వారా అదే, వాళ్ళ అమ్మ బ్రదరు ఇక్కడ నుండి ఫస్ట్ వెకేట్ చేయమనండి. నా పిల్లలకి ఆ ఇంట్లోకి తీసుకొని ఆయనకి వెళ్ళిపోమనండి.